ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేటితో ముగినుంది. ఈ రోజు మధ్యాహ్నం కీలక సమావేశం అనంతరం ఆయన తిరుగు ప్రయాణమవుతారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్లనున్నారు. రేపు సచివాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, రాజేంద్ర, ఇవాళ సింగపూర్ లో 4వ రోజు ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. ప్రధానంగా వివిధ సంస్థలు అలాగే సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన చర్చించబోతున్నారు. మొదట క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ CEO సందీప్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముండై వైల్డ్ లైఫ్ గ్రూప్ CEO మైక్ బార్క్లేతో ఆయన భేటీ కాబోతున్నారు. ఎకో టూరిజం, బయోడైవర్సిటీ, పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై కూడా వీరిద్దరి మధ్య చర్చగా సాగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే SMBP బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఖన్నంతో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి అవకాశాలు అలాగే లిక్విడిటీ మోడల్స్ పై వీరిద్దరి మధ్య కూడా చర్చ సాగబోతుంది. ఇటు టెన్సెక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతో కూడా భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషనల్ హెల్త్ ఫండింగ్ సహకారాన్ని ముఖ్యమంత్రి దీని సందర్భంగా కోరనున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివిఎన్ బాలకృష్ణన్తో సమావేశం కాబోతున్నారు. భారత్ సింగపూర్ సంబంధాలు మరియు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాల అంశంపై వీరిద్దరి మధ్య చర్చ సాగబోతోంది. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ హోమ్ అఫైర్స్ మంత్రి కె షణ్ముగం తో ఇందులో కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య కూడా చర్చ సాగబోతుంది. అలాగే సెన్క్రాఫ్ CEO చార్లెస్ తో ముఖ్యమంత్రి కూడా సమావేశం అవుతారు. ప్రధానంగా రెన్యూవల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించి ప్రతిపాదనలు చేయనున్నటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెట్టుబడులు అంటే పెట్టాలని చెప్పేసి కూడా ప్రతి చర్చలో కూడా ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. మరోపక్క గతంలో సింగపూర్ ని తాము మోడల్ గా తీసుకున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సింగపూర్ లో అవలంబించినటువంటి విధానాలను ఇక్కడ కూడా అమలు పరిచాం. మరోవైపు 2014 నుంచి 19 వరకు సింగపూర్ కన్సార్టియం ఎంతో సహాయ సహకారాలు అందించింది. అమరావతి రాజధాని నిర్మాణంలో అయితేనేమి, అలాగే ఏపీ సంబంధించినటువంటి అభివృద్ధిలో అయితేనేమి, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కారణంగా పూర్తిగా సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి సత్సంబంధాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయని మళ్ళీ వాటిని పునరుద్ధరించేందుకు తాను ఇప్పుడు సింగపూర్ లో పర్యటిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ప్రతి సమావేశంలో కూడా ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా పెద్ద అంటే పరిశ్రమలు స్థాపించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువతకు పెంపొందించేలా వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు పూర్తి సహకారాలు అందించేందుకు సుముఖంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను అయితే ముఖ్యమంత్రికి అందించారు. మరోవైపు పరిశ్రమలు ఎవరైతే సింగపూర్ వేదికగా పెట్టినటువంటి అంతర్జాతీయ పరిశ్రమల అధినేతలు అలాగే అక్కడ ఉన్నటువంటి CEOలు సైతం కూడా సానుకూలంగా ముఖ్యమంత్రికి స్పందించారు. పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రస్తావించారు. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టుకు సంబంధించినవి ఇవన్నీ కూడా సింగపూర్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా దీనికి సంబంధించి పూర్తిగా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. సో ఈ రోజు పర్యటన కంప్లీట్ చేసుకొని ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రేపు సచివాలయానికి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా అధికార వర్గాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్.